నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తానూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిని ఎమ్మెల్యే పవార్ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంహెచ్ఓ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి డ్యూటీకి హాజరు కాని డాక్టర్లకు హెచ్చరిక జారీ చేయాలని, క్యాంపు కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. नहीं तो घर में चल जाओ लूट डालने कोई तो भी आते 10,000 रुपए को सैलरी करने के वास्ते तैयार है लोग, गरीब लोग, छोटे नए बच्चे. तुमको लाख लाख रुपए सैलरी है तो तुम काम नहीं करते. मेरे को रोज सवेरे आने के बाद मेरे को मैसेज डाल दो. टाइम और नंबर नाइट 24 hours ड्यूटी स्टार्ट होना चाहिए. 24 hours का नाइट टू సార్ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చింది సార్ భాస్కర్ డాక్టర్ తీసుకుంటే ఆయన అక్కడికి యాక్చువల్ ఆయన పోస్టింగ్ భాస్కర్ ఎప్పటిదాకా రాలేదు అంటే అక్కడే ఉంటున్నాడు సార్. వీక్లీ 2 days సార్ వస్తున్నాడు. డాక్టర్ లేడు, సిఎట్ 3 రోజుల నుంచి అబ్సెంట్ ఉన్నారు. వస్తాడు 12 గంటలకు 1 గంటలకు వస్తాడట, ముఖం చూపించిపోతాడట. అంటే ఇప్పుడు బీమార్లు ఖతమైన తర్వాత మాట్లాడొచ్చేస్తారా ఎట్లే మరి? ఇవి బీమార్లు ఇప్పుడు ఈ సీజన్ ఖతమైన తర్వాతనే ట్రీట్ చేస్తారా? ఈ కాజీ మళ్ళీ అబ్బా స్కూల్లో వాడికి రేపు పొద్దుగల నా దగ్గర పంపించండి. తర్వాత డి మహేష్ లేడు. తర్వాత గణేష్ గౌడ్ లేడు. దాదాపు 7,000 రాయబడుతున్నారు. వాళ్ళ సోమతం ఉన్నది పోతానికి బయట. మరి ఎట్లా ఇది? సరే 3 days చేయమని కదా. ఇప్పుడు వీటికి కరీం అబ్బాస్ ఒకటి నా దగ్గర పంపించే ఇయ్యాల సాయంత్రం, మహేష్ ఒకటి, గణేష్ కూడా ఒకటి. చెయ్యకుంటే వాళ్ళకి ఇష్టపెట్టేది వేరే వాళ్ళని వచ్చి చెప్పుకుంటారు. 10,000 జీతం దగ్గర తయారున్నారు. లేకుంటే కలెక్టర్ మేడం కంప్లైంట్ ఇవ్వాల. మళ్ళీ కొన్ని రాత్రి దవాఖానా బంద్ ఏమైతున్నా సార్ అంటే ప్రైవేట్